ప్రతి గ్రామ పంచాయతీ అనేక డాష్గా విభజించబడుతుందంటూ వార్డులుగా విభజించబడుతుంది. కొన్ని వార్డులు కలిసి ఒక గ్రామ పంచాయతీలాగా ఏర్పడతాయి. పంచాయతీరాజ్ వ్యవస్థను స్థాపించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది ఇండియాలో అంటే రాజస్థాన్. 73 గ్రామ సభలతో ఏ అధికారం వ్యవహరిస్తుంది? గ్రామ సభల గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243A వివరిస్తుంది. పదార్థం యొక్క 4వ స్థితి ఏది? ప్లాస్మా. ఘన, ద్రవ, వాయు తర్వాత ప్లాస్మా. వై భారత్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ ఎస్ జయశంకర్. ఏ రకమైన నగర పరిపాలన పెద్ద పట్టణ ప్రాంతాన్ని నియంత్రిస్తుందంటే మున్సిపల్ కార్పొరేషన్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దీనికి సంబంధించింది. పురపాలక సంఘాలకు సంబంధించింది. 12వ షెడ్యూల్ కూడా ఏర్పాటు చేశారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీ యొక్క పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలు. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్ని స్థాయి పాలనగా విభజించబడింది? 3. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ప్రసిద్ధ ఉత్తరమార శాసనం ఏ రాజవంశానికి సంబంధించింది? చోళ రాజవంశానికి సంబంధించింది. ఏ గుప్తరాజు దేవగుప్తుడు అని కూడా పిలుస్తారు? ఏ గుప్తరాజును దేవగుప్తుడు అని కూడా పిలుస్తారు అంటే చంద్రగుప్త II. భారతదేశంలో ఏ రాష్ట్రంలో స్థానిక సంఘం కెల్పోత్ పండుగను జరుపుకుంటుంది? కర్ణాటక. 1920లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ ప్రాంతంలో జరిగింది? నాగపూర్. భారతదేశంలోనే మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్ని సంవత్సరాలకు ఎన్నికవుతారు? ఎన్ని సంవత్సరాలకు ఎన్నికవుతారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు. ముఖ్యమైన ఓడరేవులు మన ఇండియాలో ఉన్న ముఖ్యమైన ఓడరేవులు పశ్చిమ తీరంలో ఉన్నాయి, కొన్ని తూర్పు తీరంలో ఉన్నాయి. ముఖ్యమైన ఓడరేవులు ఏంటంటే కాండ్లా పోర్ట్, ఇది గుజరాత్లో ఉంది, ఇది పశ్చిమ తీరంలో ఉంటుంది. పారాదీప్ పోర్ట్, ఇది ఒరిస్సాలో ఉంటుంది తూర్పు తీరంలో. ట్యూటికోరిన్ తమిళనాడు. వీటన్నిటిలో లోతైన ఓడరేవు ఏంటంటే విశాఖపట్నం, ఇది కూడా తూర్పు తీరంలో ఉంటుంది. వధవన్ పోర్ట్ మహారాష్ట్ర, ఇది పశ్చిమ తీరంలో ఉంటుంది. ముంబై మహారాష్ట్రలో ఉంటుంది వధవన్ పోర్ట్ అనేది. ఇప్పుడు ఆర్టికల్ విషయం 371 ఆర్టికల్ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్ర సంబంధించిన ప్రత్యేక హక్కుల గురించి వివరిస్తుంది. 371A నాగాలాండ్ గురించి వివరిస్తుంది. 371B అస్సాం. 371C మణిపూర్ గురించి. 371D మరియు ఈలు ఆంధ్రప్రదేశ్ గురించి వివరిస్తుంది. 371Dలు ఆంధ్రప్రదేశ్, ఏపీ గురించి, తెలంగాణ గురించి వివరిస్తుంది. 371F సిక్కిం. 371G మిజోరం. 371H అరుణాచల్ ప్రదేశ్ గురించి. 371I గోవా రాష్ట్రం గురించి, గోవా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హక్కుల గురించి వివరిస్తుంది. 371J కర్ణాటకకు సంబంధించిన ప్రత్యేక హక్కుల గురించి వివరిస్తుంది. ముఖ్యమైనది 371D, 371E మన ఏపీకి సంబంధించిన ఉన్న విషయాలు కాబట్టి ఈ 2 ఆర్టికల్స్ మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. జీలో మిజోరం ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. 371G మిజోరం, 371A నాగాలాండ్, 371B అస్సాం. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ share. Thank you friends.